హైందవ ధర్మంతో పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలను ఇస్తూ ప్రజలను సన్మార్గంలోకి తీసుకువస్తున్నారు నారాయణ మహారాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నారాయణ మహారాజ్ సేన ప్రసంగాలను మరాఠీ, హిందీ భాషల్లో ఇస్తూ ఉంటారు. గత 30 సంవత్సరాలుగా ప్రాంతంలో ఒక భక్తి ఉద్యమాన్ని నిర్వహిస్తూ పేరు ప్రత్యేకతలను సంపాదించారు. మరాఠీ సాహిత్యంలోని తుకారాం, జ్ఞానేశ్వర్ మహారాజ్ల యొక్క భక్తిని ప్రాచుర్యంలోకి తీసుకువస్తూ గ్రామాల్లో కీర్తనలను, ప్రవచనాలను ఇస్తూ ఉంటారు. ఈ కీర్తనలను మరాఠీలో ఉంటాయి. వార్కరీ సాంప్రదాయంగా పిలువబడే భక్తిని మనుషుల్లో తీసుకురావడం, వారిలో ధర్మ ప్రవర్తన, సన్మార్గం, సనాతన ధర్మాన్ని పెంపొందించే నారాయణ మహారాజ్ కు తెలంగాణ మరియు మహారాష్ట్రలో వేలాది అభిమానులు, భక్తులు ఉన్నారు. నారాయణ మహారాజ్ అని పర్వదినాల్లో భగవద్గీత మరాఠీలోనే, జ్ఞానేశ్వరి పైన వేలాది ప్రవచనాలు ఇస్తుంటారు. పెద్దగా ఉన్నత చదువు లేకున్నా సులభమైన ఆయన భాష శైలిలో అందరికీ అర్థమయ్యేలా శాస్త్ర జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను బోధించడం వల్ల ఆయన కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వార్కరీ సాంప్రదాయాన్ని ప్రారంభించిన విఠల్ మహారాజ్ కు, నారాయణ మహారాజ్ కు శిష్యరికం చేస్తూ కీర్తనలు నేర్చుకున్నారు. బ్రహ్మచారి అయిన నారాయణ మహారాజ్ కు కులమత భేదాలు లేవు. అన్ని వర్గాల ప్రజల మధ్య తిరుగుతూ భక్తిని ప్రచారం చేస్తూ ఆడంబరాలకు పోకుండా అన్ని నిర్మల భక్తి అలవర్చుకోవాలని, సనాతన ధర్మాన్ని పాటించాలని, ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, భక్తి మార్గంలో నడవాలని ఆయన భక్తులకు కోరాడు. హైందవ ధర్మంతో పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలను ఇస్తూ ప్రజలను సన్మార్గంలోనికి తీసుకువస్తున్న నారాయణ మహారాజ్ ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నారాయణ మహారాజ్ తన ప్రసంగంలో మరాఠీ, హిందీ భాషల్లో ఇస్తుంటారు. గత 25 సంవత్సరాలుగా ఆయన ఈ ప్రాంతంలో ఒక భక్తి ఉద్యమాన్ని నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాదించారు. మరాఠీ, హిందీలోని తుకారాం, జ్ఞానేశ్వర్ మహారాజ్ల యొక్క భక్తి ప్రచారాలని తీసుకొస్తూ గ్రామంలో కీర్తనలు బోధిస్తూ ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. మరిన్ని విషయాలు నారాయణ మహారాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. మహారాజ్ గారు, అసలు మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎలా రావడం జరిగింది? हमारे उम्र के 15वें साल में, वर्ष में एक गुरुजी की मुलाकात हो गई, विठल महाराज सांडोलकर। उनके कीर्तन में बैठने से उनके वचनों का प्रभाव मुझ पर हो गया और ऐसा लगा कि अपन आध्यात्मिक क्षेत्र में जीवन जीना और आगे बढ़ना उसमें, इसलिए आध्यात्मिक विषय का मुझ पर गहरा असर होकर मैं आध्यात्मिकता को स्वीकार कर लिया। ఆధ్యాత్మికత అంటే మీ దృష్టిలో ఏమిటి? आध्यात्मिक मतलब आदि आत्मा। इसका मतलब है कि आत्मा से संबंधित जो विषय है, भेद रहित रहता है, विषय रहित रहता है, जिसमें विवाद रहित रहता है, जिसको और वो सबके लिए होता है आत्मा। इसमें कोई जाति भेद, राजनीति, इसका उसका कोई संबंध नहीं रहता और सबके लिए जो उपयोगी तत्व है उसको अध्यात्म बोलते हैं। वो आत्मा से संबंधित तत्व रहने से अध्यात्म है। మీరు మరాఠీ సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు కదా, మరి ఈ మరాఠీ సాహిత్యం యొక్క గత చరిత్ర ఏమిటి? मराठी साहित्य का चरित्र यह है कि कुछ भगवान कृष्ण परमात्मा, भगवान राम अवतार लेके धर्म की रक्षा करने के लिए जिन्होंने जो काम किया, लेकिन उस काम को आगे बढ़ाने के लिए भगवान ने जिनको भेजा है अपने धर्म की रक्षा के लिए, अपनी विचारधारा को आगे समाज में बढ़ाने के लिए, उसके लिए संतों का अवतार हुआ और उन्होंने अपने वाणी से जो वाङ्मय बनाया, साहित्य बनाया, वही संत साहित्य है और वही भगवान का ही स्वरूप संतों का है और वो आगे बढ़ा के धर्म का रक्षण करने के लिए उद्यम को आगे बढ़ाते हुए संत अपना काम करते रहे और इसलिए उनका जो साहित्य है उस साहित्य का महत्व अभी तक कायम है। ఎవరి సాహిత్యాన్ని ఎక్కువగా మీరు ప్రచారం చేస్తున్నారు మరాఠీలో? संत ज्ञानेश्वर महाराज पर ज़्यादा मेरे को विश्वास भी है और ज़्यादा रुचि भी है। उसको ज़्यादा पढ़कर मैंने अभ्यास कर लिया और मेरे मन को अनुकूल लगा और उसी अध्यात्म आधार को लेकर मैं उस सूत्रों को लेकर समाज में चलते रहता हूँ। మరి ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మికతలో ఏమైనా మార్పు అవసరమా?
बिल्कुल, अध्यात्म के नाम से जो विकृति पैदा होती जा रही है समाज में, धर्म के नाम से अधर्म भी होते जा रहा है और धर्म के नाम से धंधा बनते जा रहा है। तो मेरा मतलब ये है कि धर्म को धर्म रखना चाहिए, धंधा नहीं बनाना। इस पर ज़्यादा जोर देकर हम कोशिश कर रहे हैं समाज में, या कि सत्य क्या है, असत्य क्या है, सच क्या है, झूठ क्या है, इसको अगर बताते गए तो आध्यात्मिकता का जो सही अर्थ में फ़ायदा होने वाला है वो हो सकता, नहीं तो नहीं हो सकता। इसलिए उसमें बदलाव करने की आवश्यकता जरूर है। ఇప్పుడు సనాతన ధర్మం గురించి బాగా చర్చ నడుస్తున్నది ఈ మధ్యకాలంలో. మరి మీ యొక్క దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? सनातन धर्म माने जो पौराणिक है, पुरातन है, अनादि है, शाश्वत है। सनातन की परिभाषा ही उतनी होती है, जो अनादि है और शाश्वत है उसको सनातन बोलते हैं, और वो सबके लिए है, उसको नाम सनातन है। और इसमें कोई जाति भेद वो कुछ नहीं है, जिसके जीवन जीने के लिए, उद्धार के लिए जो अनुकूल पड़ता है वो सनातन धर्म है। इसलिए सनातन की परिभाषा इतनी है कि जो शाश्वत है। మీరు ఎట్లాంటి కార్యక్రమాలను తీసుకుంటున్నారు ఈ ప్రాంతంలో ప్రజల యొక్క భక్తి భావనను పెంచడానికి? अभी ये समाज में हम निस्वार्थ सेवा से आगे बढ़ते जा रहे हैं। ये समाज पहले से भी भक्ति करते हैं, लेकिन समाज विश्वास करने के लिए एक आवश्यक है कि कार्यकर्ता जो है निस्वार्थ होना, निरपेक्ष होना, तो समाज उस पर विश्वास करता है और फिर वो कार्यक्रम विस्तार से बढ़ते जाता है, उसका परिणाम आ सकता है। इसी तरह से हम समाज में आगे बढ़ रहे हैं। యువకులకు మీరు ఇచ్చే ప్రత్యేకమైన సందేశం ఏమైనా ఉన్నదా? हाँ, अभी युवा पीढ़ी में ज़्यादा अपने देश का जो भविष्य है युवाओं के हाथ में है, ये समझकर, और ज़्यादा जो खान पान जो बदलते जा रहा है, बुरे बुरे आदतों में जो फंसते जा रहे हैं, उससे ज़्यादा बचाने की ज़रूरत है युवकों की, युवा पीढ़ी को। इसलिए ज़्यादा ध्यान युवा पीढ़ी पर देकर हमने उनको प्रेम से ज़्यादा उनसे संपर्क करते हुए संगठन करने का प्रयत्न किया है, और उसका माध्यम बनाया हमने कि युवाओं को क्या रुचि है, उस रुचि के साथ उनको संगठित कर रहे हैं। तो हमको लगा है कि हनुमान चालीसा एक कम समय में होता है और हनुमान जी पर युवाओं की ज़्यादा प्रीति होती है, इसलिए हनुमान चालीसा का एक माध्यम लेकर, आश्रय लेकर युवाओं में जाके पहुंचते हैं, और इसलिए युवा जुड़ते जा रहे हैं। ఈ భవిష్యత్తు కార్యక్రమం ఏమైనా అంటే ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలనుకుంటున్నారు? మీ యొక్క కోరిక ఏంటిది? अभी हमारी इच्छा है युवा अगर सावधान हो गए, संगठित हो गए, तो युवाओं से हम रक्तदान शिविर चलाना चाहते हैं, सामाजिक सेवा करना चाहते हैं। और जहाँ भी धर्म संकट हो, धर्म संकट माने हिंदू मुस्लिम का प्रश्न नहीं है, जो भी व्यक्ति पर कोई संकट आए तो उस संकट से उसको कैसे हम निभा सकते, कैसे निकाल सकते, ये युवाओं को हम संदेश देते जा रहे हैं। युवा संगठनों में हमें महिलाओं की रक्षा है, महिला सक्षमीकरण है, और युवाओं में अपने अपने मित्रों में कोई कमज़ोर है तो उसको सब मिलके आत्मनिर्भर कैसे बनाना, उसको अपने पैरों पर कैसे खड़े करना, ये प्रयास करते जा रहे हैं। आगे ये कार्यक्रम करने की अपेक्षा हमको है। మీ అనుయాయుల్ని ఏమైనా తయారు చేస్తున్నారా మీలాగా పనిచేసే వాళ్ళు భవిష్యత్తులో? जी, हम अकेले करने से तो नहीं होता, क्योंकि हम आज है कल नहीं है। तो इसको परंपरागत चलाने के लिए कार्यक्रम से ज़्यादा कार्यकर्ताओं पर ज़्यादा ध्यान दे रहे हैं। और हम आणि तसं मी सांगितलेलंच आहे की महिन्याला 100 रुपयाप्रमाणे प्रत्येकाने आपल्या आपल्या गावामध्ये एक खातं खोलून तुम्ही जमा ठेवायचं. ते कशावर खर्चायचे काही नाही, हे सांगितल्यावरच खर्चायचे, कुठेही खर्च नका. हे गावचे पैसे गावाला राहू द्या तुम्ही, है ना. म्हणून संकटकालीन उपाय म्हणून एक आपणाला अर्थव्यवस्था मजबूत करून ठेवायची आहे. गावागावामध्ये ते काम चालू आहे. करत राहा, सामंजस्य ठेवा, विरोध सोडून द्या, व्यसनमुक्तीचा प्रयत्न करा. एखादा मित्र तुमच्यातून बाजूला जात असेल, व्यसनाच्या बळी पडत असाल, तर तुम्ही 10-5 लोकांनी त्याच्या घरी जाऊन त्याला प्रेमानं, वात्सल्य देऊन, प्रेम देऊन त्याला व्यसनमुक्त करण्याचा प्रयत्न करीत. एकही व्यक्ती, एकही मित्र आपला
आपल्या गावामध्ये वाया जाऊ नये याची काळजी आपण सर्वांनी घ्यायची. हे काम करीत राहा. हेच साधू संतांचा आदेश आहे, हेच साधू संतांची इच्छा होती, अपेक्षा होती आणि त्याच अपेक्षेनुसार आता आपलं पाऊल सुरुवात झालेलं आहे. लोकांचे म्हणजे त्या शब्दाचा अर्थ लावलो. ते लंगाना, ते लंगाना, ते लंगा नाही. कोण? इथले लोक लंगे नाही, ते लंगा ना. ना म्हणजे नाही. लोकांना काय वाटतं हे लंगे लोक आहेत. अरे नाही, त्याचा अर्थ तर समजून घ्या. ते लंगा ना. असं आहे आपलं वैभव आहे. आणि आपणाला महाराष्ट्रासारखी संताची भूमी आपल्या जवळच आपल्याला उपलब्ध आहे. कितीतरी साधू संत भजनी वारकरी येऊन त्या आपल्या आपल्या कला विद्वता वाणीतून रामकृष्ण हरी. सनातन धर्म सेवा समिती मंडळी इच्छोडा सेवाधारी मंडळी आज हनुमान चालीसा पारायण करण्याकरता आलेली आहे. तरी सर्वांचं धन्यवाद. आपला इच्छोडा मंडळमध्ये शपथविधी झाल्यानंतर हनुमान शक्ती जागरण अभियान साधू संतांना दिलेलं एक सेवा म्हणून हे सेवाधारी आला. आज आपल्या इच्छोडा गावामध्ये आतापर्यंत 590 घरं झालेले आहेत. तरी तुम्हाला एक विनंती करतो की शिरकोंडा आणि इंद्रवेल्ली गुढ्यातनूर या तिन्ही मंडळामध्ये हनुमान शक्ती जागरण अभियान सुरू करा आणि प्रत्येक घरोघरी हनुमान चालीसा पारायण सुरू करा. एक संतांचं आपल्याला दिलेलं वचन आपल्याला पाळायचं आहे आणि आपला धर्म कार्यासाठी आपण काहीतरी एक कार्य म्हणून दररोज नित्यनेमान आपल्याला एक पहिला अभियान हनुमान शक्ती जागरण अभियान पूर्ण झाल्यानंतर अजून काही साधू संत आपल्याला काही कार्य देणार आहेत. तरी आपल्याला एक महिन्यामध्ये एक पूर्ण आपल्या प्रत्येक गावाला प्रत्येक घरोघरी हनुमान चालीसा पारायण पूर्ण करा ही विनंती आहे. रामकृष्ण हरी. जय जय रामकृष्ण हरी. హిందువుగా పుట్టినందుకు గౌరవిస్తున్నాను. సనాతన హిందూ ధర్మ సేవా సమితి సభ్యుడిగా సమితి నియమావళికి లోబడి ఇతర మతాలను గౌరవిస్తూ సేవాభావంతో నా ధర్మ రక్షణకు అంకితమై కర్తవ్య బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను. జై హింద్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. జై శ్రీరామ్. और एक हम ऐसी सूचना दे रहे हैं कि धर्म के नाम से जो धंधा बनाते जा रहे हैं, अपने गांव का पैसा अपने गांव के विकास में लगाना, कोई उत्सव के नाम से धर्म के नाम से बाहर पैसा नहीं जाना चाहिए. एक बात. और गणेशोत्सव कार्यक्रमों में जो डीजे लगाते, जो पीना खाना जो अगाऊ खर्च करते हैं बिना काम का, उसको युवाओं को कैसे बचाना है उससे, इसकी भी कोशिश हम बहुत कर रहे हैं. उसमें भी सफलता मिलती जा रही है और युवाओं बहुत विश्वास के साथ हमारे साथ जुड़ रहे हैं और हम भी उनके साथ जुड़ के दोनों मिलके बहुत अच्छा काम कर रहे हैं और आगे बहुत काम बढ़ने की और जीवन में सफलता मिलने की अपेक्षा भी है. बहुत कुछ विकास होने की उम्मीद भी है. ఇప్పుడున్న కాలంలో యువత ఎలాంటి చెడు మార్గంలోకి వెళ్ళకుండా మంచి మార్గాల్లో నడవాలని మహారాజ్ గారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అశోక్తో న్యూస్ 9 టీవీ కదం సురేష్.